వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ. శని యొక్క సంచారం 30 ఏళ్ళు కంప్లీట్ చేసుకునే లోపు ఖచ్చితంగా ప్రతి రాశికి కూడా ఇంచుమించుగా 5 రాశులకి ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ అది కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది అన్ని రాశుల వాళ్ళకి. అయితే ఇక సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం నుంచి నిజంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కమెంట్ సెక్షన్లో కూడా చాలామంది రాస్తూ ఉన్నారు, చాలా స్లో డౌన్ అయిపోయింది మా లైఫ్, ఎందుకో తెలియదు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగా అయిపోయింది, మేము చాలా బద్ధకస్తులుగా మారిపోయాం. అంటే దీని గురించి తెలియని వాళ్ళు కూడా, సో అష్టమ శని ఉందో లేదో తెలియని వాళ్ళు కూడా కమెంట్స్ రాయటం చూడటం జరిగింది. దాని రీత్యా నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఇక శని మేషరాశిలోకి వెళ్ళబోతున్నారు కాబట్టి అష్టమ శని ప్రభావం నుంచి సింహరాశి వాళ్ళు కంప్లీట్గా దాని నుంచి బయటపడబోతున్నారు. మరి వెళ్తూ వెళ్తూ వాళ్ళకి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తాడు శని అనేది నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా అమ్మా. మీరు అన్నటువంటి సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మా, మీ, మూ, మే పేర్లతో కలిగినటువంటి వారు, ఈ సంస్థలు కానీ, దేశాలు కానీ, ప్రదేశాలు కానీ, మనుషులు కానీ, కంపెనీస్ కానీ, ఇవన్నీ కూడా గడిచిన 2023 ఆగస్టు నుంచి 2024, 25 సుమారుగా ఈ 26 స్టిల్ ఈ రోజు వరకు 2.5-3 సంవత్సరాల నుండి కూడా ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, వారి యొక్క ఆఫీసెస్ చేంజ్ అవ్వడం కానీ, ఆఫీస్లో ఎవరైనా మరణించడాలు కావచ్చును, హాస్పిటల్ రంగంలో ఆ హాస్పిటల్ కంప్లీట్గా సీజ్ అయినటువంటి దాఖలాలు కావచ్చును. ఎందుకంటే మాకు సంబంధించినటువంటి దానిలో మధుర అనే ఒక హాస్పిటల్, నేను సుమారుగా 2024లో అందులోకి వెళ్ళిన ఒక చిన్న పని మీద వెళ్ళినప్పుడు వారితో చెప్పా, సార్ మీ డైరెక్షన్ బాగాలేదు, మీరు కూర్చున్నటువంటి డైరెక్షన్, లైక్ ఆ యొక్క పేషెంట్స్ని చూసేటువంటి డైరెక్షన్ సరిగా లేదు, అండ్ ప్రజెంట్గా కొంచెం మీ హాస్పిటల్ పేరు రీత్యా కూడా కొంత ఇబ్బంది కలిగే సందర్భాలు ఉన్నవి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. సో వారు ఓకే అన్నారు. సరే, అయినప్పటికీ ఏదైనా కర్మ అనేది తప్పదు. సో అందులో పనిచేసేటువంటి ఒక కాంపౌండర్ ఒక స్త్రీ మీద మత్తుమందు ఇచ్చి ఒకనొక పరిస్థితి, ఇంకా చేయబోయేటువంటి పరిస్థితులలో వాళ్ళ అమ్మ చూడడం ఏదో జరిగింది. ఇది సత్యం, జరిగింది, పేపర్కి కూడా వచ్చింది. సో ఇది అక్కడ అని చెప్పి నేను చెప్పను, బట్ ఇక ఇది జరిగితే ఓకే డన్ అని అనుకున్నాము. అయితే అట్లా ఉంటాయి, ఎవరు తప్పించుకోలేరు. ఇప్పుడు మళ్ళీ నేను చెప్పా, మళ్ళీ 2026 జూన్ జూలై లోపు ఓపెన్ అవుతుంది మీ హాస్పిటల్, బాధపడకండి అని చెప్పా. 3 months అయింది, రీఓపెన్ అయింది. పాపం ఆయన ఇక ఆ రేంజ్లో కాకుండా మామూలుగా సింపుల్గా పేషెంట్స్తో ఎండి సార్ ఆయన చూసుకుంటూ ఉన్నాడు. సో అట్లా ఉంటుంది. సో అష్టమ శని అంటే అంత ఈజీగా, ఏలినాటి శని కంటే డేంజర్ ఇది. అదే వింటూ ఉంటాం, మన పేరు ప్రఖ్యాతలు మొత్తం నాశనం చేస్తుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రజెంట్గా జనరల్గా చూసుకుంటే ఇప్పుడు అంతెందుకమ్మా, ఇప్పుడు మధ్యప్రదేశ్ కావచ్చును, మొన్న ఎలక్షన్ మన మమతా బెనర్జీ ఓడిపోలేదు, అంత ఈజీగా ఎన్నిసార్లు గెలిచింది, తీసి పారేసిండ్రు. అంటే సిచ్యువేషన్ అట్లా ఉంటుంది. ఇప్పుడు ఘోరంగా ఓటమిని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఇంత స్వీప్ ఇంచుమించుగా కదా. సో ఇప్పుడు మళ్ళీ ఏమిటి అంటే, ఇప్పుడు అంటే ఒక రకంగా మనకు పెనోలో నుండి పొయ్యిలో పడే విధంగానే ఉంటుంది. 9వ భావానికి శనైశ్వరుడు వస్తే పెద్దగా మనకు ఒరిగేది ఏది ఉండదు. 11వ భావానికి వస్తే తప్ప మనకు రిజల్ట్ అయితే ఉండదు. ముఖ్యంగా కూడా ఇక్కడ ఏదో ఒక దుఃఖాన్ని మనకు మిగులుస్తాడు. అయితే తండ్రికి సంబంధించినటువంటి ఆస్తి లావాదేవీలలోనో, లేదా తండ్రికి అనారోగ్య సమస్యలతో బాధ పెట్టడం కానీ, లేదా తండ్రి సంపాదించినటువంటి డబ్బులు కాస్త మనకు ఖర్చు అయ్యడం కావచ్చును. అదేవిధంగా తలచిన పనులు కుంటుపడడం కావచ్చును. ఏదైతే పనులు అనుకుంటారో ఆ పనులన్నీ కూడా సరిగ్గా సాగకుండా ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా లాభించే చోటనే నష్టము వాటిల్లే పరిస్థితి ఉంటుంది. ఎక్కడైతే మనకు లాభం జరిగిందో, ఎక్కడైతే మనకు ఇన్ని రోజుల నుంచి ₹1 సంపాదించుకున్నామో అక్కడి నుండే మనకు నష్టం లభించేటువంటి పరిస్థితి కూడా గోచరించేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక సో సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. అదేవిధంగా సింహానికి మరి 6వ భావానికి అధిపతి, 7వ భావానికి అధిపతి కూడా శనైశ్వరుడే. 6వ భావాధిపతి, 7వ భావాధిపతి కూడా సంబంధించింది కూడా మనకు రిజల్ట్ వచ్చేస్తుంది. 6వ భావంలో శనైశ్వరుడు ఉంటే ఏమిటి,
ధాన్య సమృద్ధి, అంటే రైతులకు చాలా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి పరిస్థితి ఉంటుంది. సింహరాశికి సంబంధించినటువంటి రైతులు రాబోయే రోజులలో 2-3 సంవత్సరాలలో మంచి అద్భుతమైనటువంటి డబ్బులను సంపాదించేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. ఎవరైతే సింహరాశికి సంబంధించి రాజకీయ రంగంలో ఉంటారో వీరికి ఒక 2.5-3 సంవత్సరాలు మాస్ ఫాలోయింగ్, వీరి అసలు ఎక్సలెంట్గా ఫాలోయింగ్ అనేటువంటిది ఉంటుంది. గతంలో పవన్ కళ్యాణ్ గారికి ఎంత మాస్ ఫాలోయింగ్ ఉందో అంత మాస్ ఫాలోయింగ్ సింహరాశి వారికి రాబోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కొంత ఏదో తెలియని విపరీతమైనటువంటి భయాందోళన, కాళ్ళ నొప్పులు కూడా అధికంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. వ్యాపారం చాలా అద్భుతంగా సాగుతుంది. వీరు చేసేటువంటి వ్యాపారం ఏదైతే ఉందో చాలా అద్భుతంగా వ్యాపారం ముందుకుంటుంది. కానీ ఇక్కడ వ్యాపార భాగస్వాములతో కొంత నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి ఉంటుంది. వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారిని నమ్మి నువ్వు ఉన్నావు కదా నీకెందుకు, లెక్క చూద్దాం రారా అంటే ఉన్నది తర్వాత చూసుకుందాం, ఇట్లా మాట్లాడేవారు ఉంటారు. సో వారితో నష్టాలు వాటిల్లే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఒకంత అష్టమ శని కంటే కూడా ఇది ఓకే. అష్టమ శని కుదిపేస్తుంది మనిషిని. ప్రదేశ మార్పులు, ఇందాక చెప్పినట్టుగా స్థాన చలనాలు, డైవర్సు, భార్యాభర్తలను డిస్టర్బెన్స్ చేయడము, సీక్రెట్ విషయాలు, ఇల్లీగల్ అఫైర్స్, అక్రమ సంబంధాలు ఏవైతే అన్నీ బట్టబయలు చేసేస్తుంది. పలానా వ్యక్తికి తెలుసు అమ్మ ఈ విషయం, భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య, ఇన్నేళ్ళు మేనేజ్ చేస్తే అష్టమ శని రాగానే స్మాష్. నెక్స్ట్ కన్యారాశి. కన్యారాశికి సంబంధించిందే ఉంటుంది సినిమా, పెద్ద సినిమా. సో జాగ్రత్తగా ఉండండి అంతే. సింహరాశి అంటే వాస్తవానికి ఇక్కడ వీరికి అర్ధాష్టమ శనికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ కొందరికే పడింది, కొందరికి పడలేదు. ఎందువల్ల అంటే సూపర్. ఎందువల్ల అంటే వారి ప్రవర్తన. సింహరాశి వారు చూడడానికి గంభీరంగా ఉంటారు, కానీ వారి మనసు మాత్రం చాలా మంచిది. సేవా కార్యక్రమాలలో బాగా ముందుంటారు. సేవ చేయడానికి ఇప్పుడు రాజకీయ రంగంలో సింహరాశి వాళ్ళకు బాగా యోగిస్తుంది. గవర్నమెంట్ జాబు తీసుకోవాలన్నా సింహరాశి వారికి బాగా యోగిస్తుంది. ఇప్పుడు రాజకీయ రంగంలో వారు చేసేది సేవనే. వారు తింటారు కావచ్చు, రూపాయి తినరా తర్వాత సంగతి, కానీ సేవ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వారి సేవ వారికి శనేశ్వరునికి ఒక గర్వకారణం. మనము ఒకరికి సహాయం చేస్తున్నాం, మనం ఒకరికి మంచి చేస్తున్నాం అంటే సంతోషపడతాడు ఆయన. నీకెందుకు ఇబ్బంది పెడతాడు అంతే. ప్రాక్టికల్గా మరి ఇబ్బందుల నుంచి ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ నవమంలోకి వెళ్ళినా కూడా ఇదే ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకా మీరేమంటున్నారు, పెనం మీద నుంచి పొయ్యిలోకి పడే పరిస్థితి ఉంది అంటున్నారు కదా, వాటి నుంచి బయటపడడానికి ఏం చేయాలండి? ఇక్కడ ఒకటే పాయింట్. ఒకవేళ మీకు తెలిసి తెలియకుండా మీ ఇంట్లో కిచెన్లో మొన్న వెళ్ళిన బ్లూ కలర్ పెయింట్ వేసుకున్నారు వాళ్ళు. నాకు మస్తు బాధ అనిపించింది. బ్లూ కలర్, థిక్ బ్లూ వేసేసింది వాడు కిచెన్లో. థిక్ బ్లూ కలర్ అనేటువంటిది కిచెన్లో అసలు పనికి రాదు. ఎప్పుడైతే ఆ కలర్ వేస్తారో ఇంటి యజమానికి కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి కానీ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా కూడా కిచెన్లో థిక్ బ్లూ అసలే వేయకూడదు. అయితే మనము లైట్ కలర్స్ వేసుకునేటువంటి పరిస్థితి. అక్కడ మీరు లైట్ రెడ్ కానీ లేదా ఇదేమిటి మన సూర్యుడు ఉదయించేటప్పుడు వస్తుంది కదా గోల్డ్, లైట్ ఆరెంజ్ కానీ ఇలాంటివి మీరు వేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఉంటాయి అంటే ఇలాంటి సందర్భాలలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎప్పుడూ బాగుండదు. అయ్యో నాకు ఇట్లానా అనుకుంటే కాదు, మళ్ళీ వాస్తు కూడా చూసుకో. రైట్ అండి, చాలా చక్కగా తెలియజేశారండి. ఖచ్చితంగా ఇంపాక్ట్ నుంచి బయటపడే పరిస్థితి ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే ధర్మంగా ఉండటము, మీరు అన్నట్టుగా లేజీగా ఉండకుండా ఉండటం అనేది చేస్తే ఖచ్చితంగా ఆయన మంచి ఫలితమే ఇవ్వబోతున్నారు. ఇక నెక్స్ట్ వీడియోస్లో మరికొద్ది రోజుల్లో అటు వృషభ రాశి వారికి, కన్యా రాశి వారికి, అలాగే మకర రాశి వారికి, వృషభ రాశికి ఏలినాటి శని మొదలు కాబోతోంది, కన్యా రాశికి అష్టమ శని మొదలు కాబోతోంది, అలాగే మకర రాశికి అర్ధాష్టమ శని మొదలు కాబోతుంది. మకర రాశి వారు మొన్నే కదా ఏలినాటి శని అయింది, మళ్ళీ వస్తుంది అంటే వస్తుంది సైకిల్. ఎందుకు వస్తుంది? ఇప్పుడు సప్తమాత గురువు వస్తున్నాడు. విపరీతమైనటువంటి రాజయోగం కానీ విపరీతమైనటువంటి శుభకార్యాలకు ఇది ఒక అడ్డ, మంచిది, మస్తు. ఇప్పుడు ఫా అనే వర్డ్ ఎంత ఫేమస్ అయిందో ఇట్లా మకర రాశి వారు ఫేమస్ అవుతారు. రైట్, ఆ వీడియోస్ కి సంబంధించి మనం మాట్లాడుకుందాం. ఈ 3 రాశులకి సంబంధించి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు, అండ్ శని పాలిత రాశులు కొన్ని ఉన్నాయి, శని యోగించేటటువంటి రాశులు కూడా ఉన్నాయి. వృషభ ఏది యోగించినా అనాలిసిస్ నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే. మహాదేవ.